హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో టమాటా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. టమాటా వలన కలిగే బెనిఫిట్స్, టమాటా మన హెల్త్కి ఏ విధంగా యూజ్ అవుతుందో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ప్రతిరోజు మనం వండే వంటకంలో టమాటా అనేది కంపల్సరీ. టమాటా లేకపోతే ఏ వంటకము వండలేమండి. ఈవెన్ చారు, రసం అలాంటివి కూడా టమాటా లేకపోతే మనం ఏ వంటకం అనేది వండలేము. టమాటాతో చేసే ప్రతి వంటకం రుచికరమైనదే అయి ఉంటుంది. టమాటాతో చేసే రసంతో భోజనం చేయటం వలన అరుగుదల చక్కగా జరుగుతుంది. పడగడుపున బాగా మాగిన ఎర్రటి 2 టమాటాలను తింటే 2 లేదా 3 నెలల్లో ఈజీగా బరువు తగ్గవచ్చండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు టమాటాను తినటం వలన మంచి ఫలితం అనేది లభిస్తుంది. టమాటాలో లైకోబిన్ అనే పదార్థం ఉంటుంది. లైకోబిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. లైకోబిన్ అనే పదార్థం ఉండటం వల్ల టమాటా కొద్దిగా పుల్లగా ఉంటుంది. అసిడిటీ ఉన్నవాళ్ళు టమాటాని ఎక్కువగా తినటం వలన ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు. గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్ని టమాటా దగ్గరకు రానివ్వదండి. చర్మాన్ని, కేశాలను సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు టమాటాలో ఎక్కువగా ఉన్నాయి. టమాటాను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం ద్వారా కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. టమాటాలో విటమిన్ కే, కాల్షియంలు అధికంగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉంటాయి. కంటి చూపు కూడా చక్కగా కనిపిస్తుంది. టమాటా క్యాన్సర్ వ్యాధిని కూడా దరిచేరనివ్వదండి. మనలో క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్త్రీల రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటితో పోరాడే శక్తి టమాటాకి ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా క్యాన్సర్ వ్యాధిని దరిచేరనివ్వకుండా చూస్తుందన్నమాట. విదేశీ కూరగాయలలో చాలా తొందరగా స్థానం ఆక్రమించింది టమాటానే అని చెప్పొచ్చండి. టమాటాలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్, ప్రోటీన్స్ టమాటాలో ఎక్కువగానే లభిస్తాయి. రోజు టమాటా జ్యూస్ తీసుకోవటం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. అలాగే లివర్ మరియు కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయటానికి టమాటా జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుందండి. టమాటాలోని B3 కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కేశాలు పెరిగేలాగా కూడా చూస్తుందన్నమాట. టమాటాలోని కెరోటినాయిడ్స్, లైకోబిన్ రెటీనా సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి. మెయిన్గా ఏంటంటే టమాటా శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చూస్తుందండి. బాగా ఎర్రగా మాగిన టమాటాలో లైకోబిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వంటకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, వంటకి, రసానికి. టమాటా గురించి కొన్ని విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.